ఈరోజు యాక్టివ్ కన్జ్యూమర్ ఫోరం వార్షికోత్సవాన్ని యాదవ సంఘ భవనంలో బాడీ సభ్యులందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నారాయణ యాదవ్ అడ్వకేట్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఎల్పతివార్ సత్యనారాయణ గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి తప్పిని తులసి గారు, ఏకంటి రాజు గారు, రమేషు తదితరులు పాల్గొనడం జరిగింది. మీరు ఎక్కడైనా షాప్లో ఏమన్నా వస్తువులు కొంటే మీకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే వీరిని సంప్రదిస్తే మీకు వారు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని వారు చెప్పడం జరిగింది. ఈరోజు యాక్టివ్ కన్జ్యూమర్ ఫోరం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో. దీనికి సంబంధించి యాక్టివ్ కన్జ్యూమర్ ఫోరం ఈ రోజు నుంచి 1 year నుంచి చాలా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కొన్ని కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్త కమిటీని కూడా డీఫార్మేషన్ చేశాము. పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని కూడా డీఫార్మేషన్ చేశాం. ఈ కమిటీలో కొన్ని కొత్త వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ యాక్టివ్ కన్జ్యూమర్ ఫోరం అనేది కొన్ని వినియోగదారులకు హెచ్చరికలు కూడా చెప్తుంది. కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా వినియోగదారులు బిల్లులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పత్తి రైతులు పత్తి గింజలు కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలని, అలా బిల్లులు తీసుకున్నట్లయితే మనం కన్జ్యూమర్ కోర్టులో కేసులు ఫైల్ చేసి న్యాయాన్ని పొందగలిగే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఈరోజు రైతాంగం విత్తనాలు కొనుగోలులో అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు కూడా రైతులకు ఒక ఎండెంట్ ప్రకారం ఏ గ్రామంలో ఏ విత్తనాలు అవసరం ఉంది దానికి అనుకూలంగా ఒక 3 నెలల ముందు ఒక ఎండెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే రైతాంగానికి కావాల్సినటువంటి పత్తి కానీ సోయ కానీ తోగరి కానీ ఆ విత్తనాలన్నీ కూడా ఎండెంట్ ప్రకారంగా వాళ్ళకు ఈ పెట్టుబడుల సమయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి ఒక విధానాన్ని అవలంబించకపోవడం వల్ల విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు స్వరాజ్యం చేస్తూ ఇవాళ కన్జ్యూమర్ ఫోరం కానీ కన్జ్యూమర్కు ఉన్నటువంటి హక్కులను కానీ మనం రక్షించే అవసరం ఉన్నది. అదేవిధంగా రైతాంగం కూడా ఈ నకిలీ విత్తనాలతో మోసపోకుండా తక్కువ ధరకు దొరుకుతున్నాయి, మరి లైసెన్సులు లేని షాపుల్లో దొరుకుతున్నాయని అంటే అక్కడ పోతే నకిలీ విత్తనాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి లైసెన్స్డ్ ఉన్నటువంటి షాపుల్లో తీసుకోవాలా. మరియు అది ఆ రకం సర్టిఫైడ్ దాంట్లో జాబితాలో ఉందా లేదా అది కూడా తెలుసుకొని సర్టిఫైడ్ ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేస్తే రైతాంగానికి రక్షణగా ఉంటుంది. రైతులు హడావుడి చేసి ఒకే రకమైనటువంటి విత్తనాలు 659 రాసి కావాలని అందరూ అది ఒకే రకమైనటువంటి విత్తనాలు కొనడం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా డూప్లికేట్ నకిలీ విత్తనాలు బయటకు వచ్చి ఈ రైతాంగం యొక్క ఏదైతే మానసికమైనటువంటి ఇది ఉందో దాన్ని క్యాష్ చేస్తున్నారు, డబ్బు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా లైసెన్స్డ్ ఉన్నటువంటి షాపుల్లో కొనుగోలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రానున్నటువంటి రోజుల్లో ఏ విత్తనాలు రైతు వచ్చే సంవత్సరం పంటలో ఏ విత్తనాలు ఉంటాయి అనేది ముందే ఒక ఎండెంటు అక్కడ ఉన్నటువంటి లోకల్ మీ యొక్క యంత్రాంగం కార్యదర్శులు ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఒక ఎండెంట్ తయారు చేసి లిస్ట్ అవుట్ చేసి ప్రశాంతంగా అందరు రైతులకు విత్తనాలు సరఫరా చేసేటట్టు అది తయారు చేయాలా. రైతాంగము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాధ్యత కలిగినటువంటి పౌరులు వాళ్ళకి సహకరించవలసిన అవసరం ఉన్నది. కన్జ్యూమర్ చట్టాలను ఆధారంగా చేసుకుంటే ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతారో వాళ్లకు జైల్లో కటకటాల వెనుక వేసే అవసరం కూడా ఏర్పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలా. అదేవిధంగా ఎక్కడైతే పర్చేజ్ చేసిన దగ్గర ప్రతి ఒక్కరూ బిల్లులు తీసుకొని ఆ బిల్లు షాప్ యొక్క ముద్ర స్టాంప్ వేసి సంతకంతో బిల్లులు తీసుకొని మీరు అవి కొనుగోలు చేయండి. దాని మీద కన్జ్యూమర్ ఫోరం యొక్క కన్జ్యూమర్ కోర్టులు ఉన్నాయి, కన్జ్యూమర్ హక్కులు ఉన్నాయి.
తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. అవి జాగ్రత్తలు తీసుకోవాలి రైతాంగానికి పదే పదే మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.